అంటే అల్లు అర్జున్ ఆ స్మగ్లర్ పాత్రలో జీవించాడు కాబట్టి ఆయనకు అవార్డు వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతం గతంలో గయ్యాలి అత్త పోర్షన్స్ చాలా వేశారు. ఇప్పుడు మన టాపిక్ అది అలాగే పాయింట్ వినండి. ఇప్పుడు అవార్డు ఎందుకు ఇచ్చారు అనే దానిపైన నేను చర్చ పెట్టడం లేదు, నాకు సంబంధించిన అంశం కాదు. అందుకు ఇప్పుడు ఇష్యూ అది కాదు కదా. ఇష్యూ సీతకి ఏం మాట్లాడేది అన్నది మీరు మళ్ళీ డైవర్ట్ చేశారు. అవార్డు ఎందుకు వచ్చింది, అవార్డు ఇవ్వడం రైటా రాంగా, దట్ ఇస్ ద డిఫరెంట్ డిబేట్. దానిపైన భిన్నాభిప్రాయం ఉండొద్దు అంటే తప్పు కదా అంటున్నా. దానిపైన భిన్నాభిప్రాయమే ఉండొద్దు. ఇప్పుడు ఆ అవార్డు ఎందుకు వచ్చింది అనేది డిఫరెంట్ స్టోరీ. మరి జైభీంలో సూర్య నటించలేదా, ఆయన దరిద్రంగా నటించిందా, అది వేరే చర్చ. సో ఏ పాత్రలో ఎవరు నటించారు, ఆ పాత్రకున్న ఔచిత్యం ఏంటి, ఇవేవి చూడకుండా అవార్డు ఇస్తారా, దట్ పీపుల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు స్మగ్లర్గా నటించడం కూడా నటన, చాలా గొప్ప నటన అని అనుకుంటే దాంట్లో అభ్యంతరం ఏం లేదు, మాది ఇచ్చుకోవచ్చు. అందువల్ల ఆ అవార్డు ఇవ్వడం రైట్ అని ఒక అభిప్రాయం ఉండొచ్చు, రాంగ్ అని ఒక అభిప్రాయం ఉండొచ్చు. పాయింట్ అలా ఒక అవార్డు ఎందుకు ఇచ్చారన్న పాయింట్ను ఆంధ్రాలో నువ్వు వెళ్ళిపో అన్నదాన్ని రెండు ఒకటే అని ఎట్లంటారు చెప్పండి. అది ఆ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు అనేది. ఈ స్టేట్మెంట్గానే చూడాలి. దానికి సీతక్క అన్నది సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అన్నది, సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ మీద ఆల్రెడీ శాఖాపరమైన కేసు కూడా పెట్టారు, యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో అందువల్ల ఎవరో ఎక్కడో ఏదో అంటే ప్రతిదాన్ని మనము ముఖ్యమంత్రితోనో ప్రభుత్వంతో లింక్ చేసి ఇప్పుడు ఆయన విష్ణుమూర్తి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇట్లా మాట్లాడాడా. మనము మీడియాలో కొంత సంయమనం ఉండాలంటే కారణం ఇది. విష్ణుమూర్తి సస్పెండెడ్ పోలీస్ అధికారి ముఖ్యమంత్రి సంప్రదించి మాట్లాడిందా? ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలామంది చాలా మాట్లాడుతుంటారు. అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తోంది అనేటువంటి అభిప్రాయం కలుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా ఆ రకమైన అభిప్రాయాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి చట్టపరమైన లీగల్ అంశాలు, కేసుకు సంబంధించిన అంశాలు ఏసీపీ వెళ్ళి చెప్పినా, చనిపోయాడని చెప్పినా బయటికి రాలేదు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానంటే బయటికి వచ్చాడు. ఇక్కడ వరకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు ఆ టాక్ మాట్లాడిన తర్వాతనే వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాని రిఫ్లెక్షన్ మనకు కనబడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడినట్లు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని ఇవ్వదు. ఎందుకంటే సినిమా పరిశ్రమ మొత్తాన్ని కానీ అల్లు అర్జున్ కూడా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. టార్గెట్ ఇన్సిడెంట్ మాత్రమే. ఆ ఒక్క ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ తప్పు చేశాడా చేయలేదు అంతవరకే. దట్ డజంట్ మీన్ అల్లు అర్జున్ మొత్తం చరిత్రను మనం చేస్తాము. అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ మా ముఖ్యమంత్రి అంటూ ఊరుకోం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు అల్లు అర్జున్? ఒక్క మాటలే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడమనండి, బహుశా చూసి ఉంటాడు ఎమ్మెల్యే. అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క మాట నెగటివ్గా రేవంత్ రెడ్డి పైన అనలే. అది వాస్తవం, మనం రియాలిటీ. ఏమన్నాడు, తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పన్నాడు. అది కూడా అనద్దే అల్లు అర్జున్ నా వ్యక్తిత్వ హననానికి జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు క్లారిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగైన్స్ పొలిటికల్ లీడర్స్ అని కూడా అన్నాడు. ఇది ఏ ప్రభుత్వం మాకు బెనిఫిట్ చేసిందని కూడా అన్నాడు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏ రాజకీయ నాయకుని పైన, ఏ వ్యవస్థ పైన నేను కామెంట్ చేయడం లేదు. నా పైన వస్తున్న సమాచారమే కావచ్చు, ఆరోపణలకు కావచ్చు, వాటిని నేను సమాధానం ఇచ్చుకుంటున్నా అంటాడు. ఆ కూడా లేదా తెలంగాణలో? అది ఇది ఎక్కడ విచిత్రం అండి. మేము ఆయన ఇంటి మీదకి వస్తాం, ఆయన కాంగ్రెస్ శ్రేణులు వస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఓటు వేశారా, దాడులు చేయమని ఓట్లు వేశారా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓటు వేశారు? వెళ్ళి సినిమా యాక్టర్లు ఇళ్ళ మీద పడవన్న ఓట్లు వేశారా? మీరు సినిమా యాక్టర్ల ఇంటి మీద దాడులు చేయమని ఓట్లు వేశారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అధికార పార్టీ నాయకులు మా లా అండ్ ఆర్డర్ మేము ధ్వంసం చేస్తాం అని అనడం అంటే తాము తెలంగాణ వాదానికి అసలు సిసలు ప్రతినిధులు అని చూపెట్టుకునే క్రమంలో జరుగుతున్న పొరపాటు ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఇలాగే మాట్లాడింది, షూటింగ్లు చేసుకోవద్దు. ఇప్పుడు విచిత్రంగా వాళ్ళేమో అల్లు అర్జున్కి మద్దతుగా వస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి. అంతకుముందు షూటింగ్లు ఎలా చేసుకుంటారు మీరు ఆంధ్రోళ్ళు, ఇలాంటివన్నీ అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా షూటింగ్ల పైన కూడా అటాక్ చేశారు. వాళ్ళు ఇప్పుడేమో అల్లు అర్జున్కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటయ్యా, సినిమా తీస్తానికి హక్కు లేదా? రాజ్యాంగం చదవండి ఒకసారి. రాజ్యాంగంలో ఏముంది?
భారతీయుడు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయినాక కాశ్మీర్లో కూడా చేసుకోవచ్చు. అసలు ఈ హైదరాబాద్ నగరంలో ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళని ఈ సంస్కృతి తీసుకొస్తే ఇది రాష్ట్రానికి మంచిదా? ఇది తెలంగాణ గౌరవాన్ని పెంచుతుందా? బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ చేస్తుందా? సో అందువల్ల అధికార పార్టీ నాయకుడు అద్దులు మీరు పార్టీ చర్యలు తీసుకోవాలి. ఏమవుతుందంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని టోన్ను తీసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అల్లు అర్జున్ ఇంటి పైన జరిగిన దాడి పైన ఆల్రెడీ ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని రివీల్ అయింది. అదొక చర్చ నడుస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పనులు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీసే కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజా సమస్యల మీద పనిచేయాల్సింది వదిలేసి సినిమా వల్ల వెనకాల సినిమా పరిశ్రమ వెనకాల పడితే ఏ వస్తుంది దానివల్ల? సో సినిమా పరిశ్రమ వెళ్ళిపోవాలి హైదరాబాద్ నగరం నుంచి. మరి అది కోరుకుంటుందా ప్రభుత్వం? చెప్పమనండి. ఒకవైపు ఇదే ప్రభుత్వము మీరు బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతులు ఇస్తారు, టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్న రాదా ప్రజల్లో? అందువల్ల ఈ కేసు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అప్పుడు అది ప్రజలకు అవును నిజమే కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ ప్రాణం పోయింది, ఓ బిడ్డ చావు బతుకుల్లో ఉంది, మరి కేసు పెట్టకుండా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్న ఫస్ట్లో ఇట్ వాజ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ లాగా ప్రజలకు అనిపించింది. నిజమే కదా మరి అని. సో అప్పుడు ప్రతిపక్షము సపోర్ట్ చేయడానికి కూడా ప్రజలు అంగీకరించారు ఇదేంటి అని. కానీ ఇప్పుడు రోజుకో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే వీళ్ళకి ఏదో అల్లు అర్జున్ మీద కోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు రేవంతి చనిపోయినందుకు కాదు వీళ్ళ బాధ అల్లు అర్జున్ మీద ఏదో ఉన్నది పంచాయతీ కుచ్చుకుచ్చాయి అందరు అని అనిపించదా ఇలాంటి మాటలు మాట్లాడితే? అందువల్ల రాజకీయ నాయకులు అందులో అధికారంలో ఉన్న నాయకులు ఏది పడుతుంది మాట్లాడకూడదు. సో భారత రాజ్యాంగం రైట్ టు డూ బిజినెస్ ఎక్కడైనా చేసుకోవాలన్న అనుమతి ఇచ్చారనేది. ఇక తెలంగాణకి ఏమి ఇచ్చారనే తెలంగాణలో సినిమాల మీద పన్నులు కడతలేరా? వీళ్ళు పన్నులు తీసుకుంటలేరా? సో అందువల్ల మీకు పోనీయండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు నటించారు సినిమాలు రద్దు చేస్తారా? ధైర్యం ఉంటే ఆ పని చేయండి. పోనీ ఆంధ్ర వాళ్ళు అయితే మీరు ఓన్లీ దిల్రా సినిమాలు చూపెట్టండి. మీరు సుకుమార్ ఆంధ్ర వాళ్ళు నటించిన ఆంధ్ర వాళ్ళు దర్శకత్వం వహించిన ఆంధ్ర వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు నటిస్తారా? ఆంధ్ర వ్యాపారాలు హైదరాబాద్లో లేవా? సినిమాలు లేవా? హోటళ్ళు లేవా? అవన్నీ మీరు పంపించేస్తారా చెప్పండి? అసలు అందువల్ల ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ మర్చిపోకూడదు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన రూల్ ఆఫ్ లాను పాటించమని. రూల్ ఆఫ్ లాను మేమే ఉల్లంఘిస్తాం, ఇంటి మీదకి అటాక్ చేస్తాం, కాంగ్రెస్ రేళ్ళు ఊరుకోవు, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో, పగటి వేషకాలు సినిమా వాళ్ళు పగటి వేషకాలు ఏంటండి? అది రాజకీయ నాయకులు అసలు నిజమైన పగటి వేషాలు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు కనీసం నటిస్తున్నారు, చెప్పి నటిస్తున్నారు. వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు ప్రజాసేవా తత్పరులుగా నటిస్తారు లేదా? ప్రజల సేవకు చేస్తానరా? ఓట్లు కొనుక్కుంటలేరా? సినిమా వాళ్ళంటే అంత చులకన భావంతో చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఇది కళ. నటించడం ఏంటంటే సినిమా ఉన్నదే నటించడానికి, సినిమా ఉన్న జీవించడానిక? మీరు కోట్లాది మంది ప్రజలకు వినోదం ఇచ్చే స్క్రీన్ పైన సినిమాను అంత దారుణంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీలో సినిమా అన్నట్టు లేరా? రాహుల్ గాంధీ అధికారికంగా చెప్పమనండి, సినిమా వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు, మేము వాళ్ళ గౌరవించమని చెప్పమనండి. ఆ స్టాండ్ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పగటి వేషగాళ్ళతో సినిమాలు తీసే వాళ్ళకి మీరే కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు మరి? పగటి వేషగాళ్ళకి చైర్మన్కి ఇస్తారా? అందువల్ల నేనేమి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. అందుకే మొదట్లో అన్నాను ఇది వ్యక్తిగతమా అంటే వ్యక్తిగతమే. పార్టీ అనుమతితో పార్టీ అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడబట్టే మాట్లాడని అనుకోను. కానీ తమ నాయకులు ఏదో ఆనందపడతారనుకొని తామేదో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం వచ్చింది, ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే పాపులారిటీ వస్తుంది, ప్రముఖ నటుని పైన అటాక్ చేస్తే పాపులారిటీ వస్తుంది. ఈ రకమైన టాక్టిక్స్ సరైనది కాదు, గౌరవాన్ని ఇవ్వదు. హైదరాబాద్ బ్రాండ్ మీద నాశనం చేయకండి. పాలించడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనవసరపు వివాదాల్లో వృధా చేసుకోకండి. అలా వృధా చేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం. అందువల్ల ఖచ్చితంగా సినిమాను గౌరవించండి, సినీ పరిశ్రమ గౌరవించండి. సినీ పరిశ్రమలో తప్పుడు ధోరణి ఎత్తి చెప్పండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. మీరు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి అంతమంది క్యూ కట్టారే, మీరు ఆ రేవంత్ చనిపోతే ఆ బిడ్డ చావుబతుకుల్లో ఉంటే ఎంతమంది సినీ ప్రముఖులు స్పందించారన్నారు. అది వ్యాలిడ్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ అంటే సెలబ్రిటీ సినిమా ప్రమోషను
పౌరుల సేఫ్టీ కన్నా ముఖ్యమా? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత ఈ సినిమా స్మగ్లింగ్ను సెలబ్రేట్ చేసింది, అది కరెక్టా? అది వ్యాలిడ్ క్వశ్చన్. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఎవరికైనా, బట్ ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్లు వేయచ్చు. కానీ నువ్వు ఆ ప్రాంతంలోనివి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు పగటి వేషగాళ్ళు వేసుకుంటడం, ఏం పగటి వేషగాళ్ళనే కదా జనం ఇంత గౌరవించేది. ఇన్ని వేల మంది ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చిన అభిమానులు సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ చూస్తానికి వచ్చినంత ఆంధ్ర వాళ్ళ, నాకైతే వాళ్ళంతా వాళ్ళ తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ ప్రజలు లేరా? మీరు అందులో తెలంగాణ వాళ్ళు లేరా? అంటే మనం తెలంగాణ వాళ్ళు కూడా అవమానిస్తున్నాం. పగటి వేషగాళ్ళ అభిమానులు తెలంగాణలో లేరా? అందువల్ల మనం ఎప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడకూడదు. అందులో అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ కేసులో పోలీస్ అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? తెలిసి వచ్చాడా, తెలియక వచ్చాడా? వచ్చిన తర్వాత రోడ్ షో జరిపాడా లేదా? జరిపితే ఎందుకు జరిపాడు? ఆయనకు సమాచారం మహిళ చనిపోయిందని తెలిసినాక కూడా సినిమా చూశాడా, చూడలేదా? ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మీరు. హౌ ఫార్ అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్, ఈ ఘటనకు అల్లు అర్జున్ ఏ మేరకు బాధ్యుడు అనే లీగల్ అంశానికి పరిమితం కావాలి తప్ప అల్లు అర్జున్ పైన ఏదో వ్యక్తిగత కసి. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్నాడు, అది ఏది సినిమా హిట్ అవుతుంది ఇక మనిషి చనిపోయిందంటే, దాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, నేను వ్యాలిడేట్ చేయలేను అని. ఎందుకంటే ఏ ఆధారము లేకుండా బాధ్యత గల పొజిషన్లో ఉండి నేను విన్నాను కానీ నేను అది వ్యాలిడేట్ చేయను అన్నాడు. ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎట్లా వ్యాలిడేట్ చేస్తారండి? మరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నరబలి అని అన్నాడు అని అంటాడు. మరి అది అన్నాడని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనలే. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పాడు, నేను వ్యాలిడేట్ చేయలేను అన్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయని అంశాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటాడా? ఇక దానిపైన అల్లు అర్జున్ అలా అని అంటాడు. నాకు ఖచ్చితంగా తెలుసు అల్లు అర్జున్ స్వభావం అట్లా కానే కాదు, అల్లు అర్జున్ చాలా మంచోడు, నాకు జిగిరి అల్లు అర్జున్ అని మనం చెప్పలేము. ఎందుకంటే నాకెలా వెళ్తాం, మీకెలా వెళ్తాం? అల్లు అర్జున్ అన్నాడా లేదో మనం ఒక్కడే, దానికి బేస్ ఉండదు. అల్లు అర్జున్తో మనమే గంటల తిరగలేదు, తిరిగినా కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఈ మాట ఆ క్షణంలో అన్నాడా లేదా అని. అందువల్ల ఆ బేసిస్ మీద దీన్ని కౌంటర్ చేయలేం. ఏ బేసిస్ మీద కౌంటర్ చేయొచ్చు అంటే, మీ దగ్గర అన్నట్లేదన్న ఎవిడెన్స్ ఉంటే ఏసీపీతో అన్నాడు అంటున్నారు, అది అన్నాడా లేదా ఎస్టాబ్లిష్ చేయండి. అది అనుంటే పూర్తి అభ్యంతరకరం కదా, అన్యాయం కదా అది అనుంటే. సో అందువల్ల అది అన్నాడో లేదో మాకు తెలియదు, నేను వ్యాలిడేట్ చేయను ముఖ్యమంత్రి అంటూ మళ్ళీ దాన్ని పదే అనడం అనేది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుందా కదా? అల్లు అర్జున్ చెప్పడంలో తప్పేమున్నది? ఇప్పుడు మీరే చెప్తున్నారు అది అన్నాడో లేదో మాకు తెలియదని. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు నరబలి అని అన్నాడు అంటే మరి ఇక అది క్యారెక్టర్ కిందికి వస్తుంది మీరు ఎవిడెన్స్ చూపెట్టకపోతే. అందువల్ల అది ఆర్గ్యుమెంట్ చేయాలి తప్ప ఆయన స్వభావం పైన మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఆయన అన్నాడు రేపు ఇంకోటి అంటాడు, నాకు ఆయన స్వభావం బాగా తెలుసు మీకైనా ఎక్కువ, నేను ఆయనతో 5 ఏళ్ళు తిరిగినా ఆయన అట్లా అనుంటాడు అంటాడు. అప్పుడు ప్రూఫ్ ఏమన్నా ఉంటుందా? ఉంటుందా? మీరే చెప్పారు. అందుకే నేను మొదట్లో వద్దన్నది. అని ఉంటాడు అని ఓడంటాడు, నాకు స్వభావం బాగా తెలుసు అని. అనలేదు అనుండడు అని ఇంకోటి అంటాడు. అందువల్ల మనం స్వభావాల పైన చర్చించలేము. మనం అన్నాడా లేదా అనే మెటీరియల్ ఎవిడెన్స్ పైన మాత్రమే చర్చించగలం. ఇప్పుడు మీరు నాకు 1 ఇయర్గా ప్రోగ్రామ్ చేశారు, నాకు తెలుసు నాగేశ్వర స్వభావం అట్టు ఉండడు అని మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారండి? నాకు ఉంటాడని కూడా సర్టిఫికేట్ ఇవ్వలేరు. నాకు తెలియదా సార్, నేను 1 ఇయర్ చూశాను, నాకు ఎట్లా మాట్లాడిండు సార్ అట్లనే మాట్లాడతారు సార్, నాకు తెలియదా అన్నారు అనుకో, మీరు ప్రూఫ్ ఉండదు కదా దానికి. అందువల్ల మెటీరియల్ ఎవిడెన్స్ ఉందా? అది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, అందువల్ల నేను వ్యాలిడ్ చేయను అన్నాడు. ఇక ముఖ్యమంత్రి వ్యాలిడ్ చేయనప్పుడు ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతాడండి? నాకు అర్థం కాని అంశం. అందువల్ల మనము అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్న అల్లు అర్జున్ వాదనకు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇది మంచిది కాదని చెప్పేది. యు కన్ఫైన్ టు ద కేస్, లీగల్గా ఆ కేసు ఏంటి, ఆ కేసు సంగతి ఏంటి అని. లేకపోతే ఇది ముఖ్యమంత్రి ఇమేజ్ను దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తుంది, తెలంగాణ ఇమేజ్ కూడా దెబ్బతీస్తుంది. మీరు చూస్తుండండి, ఇది ఇంకా సాగదీస్తే వీళ్ళు ఎక్కడ దాకా పోతుందంటే మళ్ళీ ఏమని పోతారు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఆయన కోపం వచ్చింది, అందుకొరకు ఇది చేస్తా అన్న భావన పెరుగుతుంది. ఆ భావన ఆల్రెడీ ప్రతిపక్షాలు వాడు చెప్తున్నాయి. సో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంది, అసలు ఇష్యూ అది కాదు, ఇష్యూ ఆ ఘటన జరిగినాక మేము ఊరుకోవాలా, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఘటన జరిగినాక అల్లు అర్జున్ ఉన్నాడు కదా అని కేసు పెట్టకుండా ఉండగలరా? షారుఖ్ ఖాన్ మీద కేసు పెట్టలేదా? కేసు నిలబడతా తర్వాత సంగతి. మీకు 2017లో మీకు రయీస్ సినిమాకు వడోదర రైల్వే స్టేషన్లో తొక్కిలాట జరిగితే కేసు పెట్టలేదా షారుఖ్ ఖాన్ పైన?
అందువల్ల అల్లు అర్జున్ కనుక కేసు పెట్టద్దు, ఆయన సెలబ్రిటీ కనుక కేసు పెట్టద్దు, ఆయన పుష్ప 2 పాపులారిటీ దేశమంతా టాప్ సినిమా కనుక కేసు పెట్టదు. ఇట్లుండదు కేసుకు ఎవరైనా ఒకటే కదా, సామాన్యుడైనా ఒకటే, సెలబ్రిటీ అయినా ఒకటే. అందువల్ల ఆ చట్టం తన పని దాన్ని చేసుకుపోవాలి తప్ప చట్టానికి రాజకీయ మాల్ మసాలా అద్దితే అది రాజకీయపరమైన అంశంగా మారి కాంగ్రెస్ పార్టీనే కాటు వేస్తుంది. లేదు చట్ట పని చేసుకొని ఇస్తలేరన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫేర్ ఉంటుందన్న నమ్మకం ఎలా కలుగుతుందండి సమాజానికి? పోనీ నిందితుడికి అల్లు అర్జున్కి ఎలా కలుగుతుంది? ఫేర్గా ఇది ఈ ఇన్వెస్టిగేషన్ ఫేర్గా ఉంటుందని ఎలా నమ్మమంటారు? మీరు ఆల్రెడీ ఒపీనియన్ చెప్పేస్తున్నారు కదా, ఆయన ఇది అన్నాడు అది అన్నాడు, ఆయన అసలు ఇక్కడికి ఎలా కొడతాం, ఆయన ఇంటి మీద దాడి చేస్తాం, ఇవన్నీ అన్నప్పుడు మరి ఇక ఫేర్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణలో ఎలా జరుగుతుంది అల్లు అర్జున్కు అనే అనుమానం కలుగుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ అంశం పైన అతిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందని నా అభిప్రాయం.